తిప్పి కొట్టడంలో చాచి కూడా కొట్టాం. ఆ దెబ్బకే పాకిస్తాన్లో చాలా చోట్ల నష్టం ఏ విధంగా ఉందో ఇప్పుడు కనబడుతుంది. ఈ క్షణం పాకిస్తాన్కి జరిగిన నష్టం గురించి మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంది? రోహిత్, నిజానికి నాకు అనిపిస్తోంది భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. తన అంతర్గత సమస్యలు ఇప్పుడు ఒక పెద్ద అంతర్గత సంక్షోభంలోకి పాకిస్తాన్ కూరుకుపోయింది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇండియా దాడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న అర్ధరాత్రి అడియాలా జైలు దగ్గర, అడియాలా జైల్లో ఏం జరుగుతుంది? అక్కడ ఇమ్రాన్ ఖాన్ ని ఆ జైల్లో ఉంచారు. ఇమ్రాన్ ఖాన్ ని ఆ జైల్లో పెట్టిన ఆ జైలు దగ్గరికి వేలాది మంది పాకిస్తాన్ పౌరులు, ఆయన పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులకు కొన్ని వేలాది మంది వచ్చి ఆ జైలు పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఇమ్రాన్ ఖాన్ ని వదిలేయాలని. ఒక విషయం మనం గమనించాలి, పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం ఒక అంతర్యుద్ధానికి దారితీస్తోంది. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రోహిత్. అలాగే ఇంకొక విషయం చెప్తాను మీకు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇదే అవకాశంగా తీసుకొని యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మారుద్దాం. మళ్ళీ ఒకప్పుడు 1971లో యుద్ధంలో ఎలాగైతే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయిందో, ఇది పడమర దిక్కులు ఉంటుంది, ఇది సౌత్ వెస్ట్ లో ఉంటుంది. బలూచిస్తాన్ అతిపెద్ద ప్రాంతం. మొత్తం పాకిస్తాన్ లో ఉన్న భూభాగంలో 44% బలూచిస్తాన్ ఉంటుంది. ఈ 44% బలూచిస్తాన్ ఇప్పుడు ప్రత్యేక దేశం కోసం పోరాడుతుంది. గత కొంతకాలంగా చాలా యాక్టివ్ అయింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దాదాపు ప్రతిరోజు కూడా కొన్ని డజన్ల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వీలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం 44% భూభాగం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. నిన్నటికి నిన్న 15 మంది పాకిస్తాన్ సైనికుల్ని ఆ ప్రాంతం నుంచి తరిమేయటం కాదు, వాళ్ళందరినీ చంపేశారు అక్కడి నుంచి. అంతకు ముందు రోజు కూడా ఒక ట్రక్కులో సైనికులు వస్తుంటే వాళ్ళ బాంబులు పెట్టి పేల్చేశారు. ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ వెళ్ళటానికి భయపడే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆర్మీ వెళ్ళగొడితే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది రోహిత్. రైట్, మనం ఫైనల్గా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకోవాలి. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాళ్ళు పంపించిన మిసైల్స్ అన్నింటినీ కూడా గాల్లోనే కూల్చివేసాం. అంతేకాదు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనం న్యూట్రలైజ్ చేసాం, దాన్ని ధ్వంసం చేసాం. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మళ్ళీ భారత్పై తిరిగి దాడి చేసే దుస్సాహసం చేయగలదా? చేస్తే ఏమవుతుంది పాకిస్తాన్ అనుకోవచ్చు? ప్రస్తుతానికి పాకిస్తాన్ కి మన దేశంపై దాడి చేసే శక్తి ఏమాత్రం లేదనేది పాకిస్తాన్ కు అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది. మన దగ్గర రష్యన్ మేడ్ S-400 గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. మరి పాకిస్తాన్ దగ్గరే ఉంది. ఆ విషయం మీకు చెప్తాను. పాకిస్తాన్ దగ్గర ఉన్న గగనతల వ్యవస్థ పేరు HQ-9P అంటారు. HQ-9P అది చైనా మేడ్. మనకు తెలుసు చైనా వస్తువులు అంటే ఎట్లా ఉంటాయో. చైనా వస్తువులు ఎట్లాంటి గ్యారెంటీ ఉండదు. చైనా వస్తువులు అంటే మనకు ఒక ఆట బొమ్మలు లాంటివి. అలాంటి చైనాలో పనికిరానివి, చైనాలో అవుట్డేటెడ్ అయిన టెక్నాలజీని, అవుట్డేట్ అయిన పరికరాలన్నీ తీసుకొచ్చి అత్యంత ఎక్కువ ధరకు పాకిస్తాన్కి అమ్మింది చైనా. అదే ఇప్పుడు నేను చెప్పాను, HQ-9P అనే గగనతల రక్షణ వ్యవస్థ. అది ఎందుకు పనికిరానిది, అది చీప్ టెక్నాలజీ అని చెప్పి అక్కడ ఉన్న ఆర్మీలో చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్క బాంబును కూడా నేను ఇంతకుముందే చెప్పాను మీకు, 4 చోట్ల సియాల్కోట్లో, ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్ 4 చోట్ల భారత సైన్యం మిసైల్స్ తో దాడి చేసింది. ఒక్కదాన్ని కూడా ఒక్క మిసైల్ ని కూడా పాకిస్తాన్ గగనతల వ్యవస్థ, అక్కడ క్షిపణి వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. అది ఒక ఫెయిల్యూర్ టెక్నాలజీ. ఇది తెలిసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో మరింత భయాందోళన మొదలైంది. మనం మరింత ముందుకు వెళ్తే భారత్ చేతిలో సావు దెబ్బ తినక తప్పదనేది చాలా మంది పాకిస్తాన్ సైనికులు భావిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు, మన యుద్ధాన్ని ఆపండి, లేదంటే మేము తిరుగుబాటు చేయాల్సి వస్తుందనే ఆ సంకేతాలు కూడా, మెసేజ్ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇస్తోంది. దీంతో ఒక పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా పునరాలోచన పడ్డట్టుగా అయితే మనకు సమాచారం ఉంది రోహిత్. రైట్, చంద్రమౌళి, ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి చెప్పిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని మనం చూసాం. మన మిసైల్ వ్యవస్థ, మన యాంటీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ను
ఎలా చిత్తు చేసిందో, ఒక్క టార్గెట్ను కూడా రీచ్ కాలేదు. మనం ఆపరేషన్ సింధూర్ని మనం ప్రారంభించాం, పాకిస్తాన్ ఆపరేషన్ ఫెయిల్యూర్ని చవి చూస్తూ ఉంది. అందుకే మనది ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ది ఆపరేషన్ ఫెయిల్యూర్. ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ ఫెయిల్యూర్తో పాకిస్తాన్ అంతర్మతంలో ఉంది. భారతదేశాన్ని కొట్టలేము అని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఉగ్రవాదుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది, భారతదేశం ఆలోచన ఎలా ఉంటుంది అంటే, వీలైనంత వరకు ఎవరికైనా ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి కూడా మనం వాళ్ళకి సాయం చేయాలి అని అనుకుంటూ ఉంటుంటాం. శత్రువును కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కొంత మానవత్వాన్ని చూపించేటటువంటి ఆలోచన ధోరణితో మనం కలిగి ఉంటుంటాం. కానీ పాకిస్తాన్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళని చంపేయాలి అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉంటుంది. మా దేశం ఏమైపోయినా పర్వాలేదు, కానీ భారతదేశంలో రక్తపాతాన్ని పారించాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పాకిస్తాన్కి ఉంటుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ ఫెయిల్యూర్తో బాధపడుతూ ఉంటే, మనం మాత్రం ఆపరేషన్ సింధూర్తో దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మన జాతీయ జెండా వైపు ప్రజలందరూ కూడా తలెత్తి సగర్వంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న జరిగిన దాడిలో పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు దాడులు చేసే ప్రయత్నం చేసింది. వాటన్నిటినీ కూడా మనం త్రివిధ దళాలు కూడా పూర్తి సమన్వయంతో మనం తిప్పికొట్టాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, బలూచిస్తాన్లో ఉన్నటువంటి దృశ్యాలు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పై చేస్తున్నటువంటి దాడి. మన త్రివిధ దళాలు పాకిస్తాన్కి ముచ్చెముటలు పట్టిస్తూ ఉంటే, ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, సొంత గడ్డపై ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ కాళ్ళకు బంధాలు వేసి వాళ్ళు ముందుకు పడేటట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళు భారత్పై యుద్ధానికి ఇటు వస్తూ ఉంటే, ఆ దేశ భూభాగంపై నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులతో వాళ్ళు ఎటువైపు చూడాలో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రపంచంలో ఒంటరైపోయి చూసారు, అక్కడ వెహికల్ వెళుతుంది. ఆ వెహికల్ మిలిటరీ వెహికల్, పాకిస్తాన్ మిలిటరీ వెహికల్ వెళుతూ ఉంది. ఆ మిలిటరీ వెహికల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేల్చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే పాకిస్తాన్ ఇప్పుడు అంతర్యుద్ధంలో ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ ఫెయిల్యూర్తో సతమతమవుతుంది. మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రమూకల పీచి మనిచితే, ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం భారతదేశం పైకి రగిలిపోతూ ప్రతి దాడులకు దిగుతోంది. మనం కేవలం ఈసారి ప్రతి దాడులు మాత్రమే చేయలేదు, ఆ ప్రతి దాడులకు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితిని కూడా మనం పాకిస్తాన్కి కల్పించాం. కేవలం వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి ఆ మిసైల్స్ని, యుద్ధ విమానాల్ని మాత్రమే కోల్చారు. చూడండి ఒకసారి, ఆ ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ని పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ అప్డేట్ నేను చెప్తున్నాను. మనము కేవలం పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన మిసైల్స్ని మాత్రమే డిఫీట్ చేయలేదు, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి యుద్ధ విమానాన్ని మాత్రమే కోల్చలేదు. పాకిస్తాన్ భూభాగంలో ప్రధాని నివాసానికి కూత వేటు దూరంలో కూడా, అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా బాంబుల శబ్దాన్ని చెవులు మూసుకొని బంకర్లోకి పారిపోయేటటువంటి పరిస్థితిని మనం పాకిస్తాన్ ప్రధానికి చూపించాం. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బతికున్నాడు అంటే అది భారత దయా దాక్షిణ్యాలతోనే. ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, భారత ప్రధానిని చంపేస్తామని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి కదా. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పాలకులు బిలావల్ భుట్టో దగ్గర నుంచి హాఫీజ్ సయీద్ వరకు ఏం మాట్లాడాడు? భారత ప్రధానిని చంపేస్తాం, భారత ప్రజల రక్తాన్ని పారిస్తామన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బతుకున్నాడు అంటే అది మనం పెట్టినటువంటి ప్రాణభిక్ష. పాకిస్తాన్ ప్రధానికి చావు కేకలంటే ఎలా ఉంటాయో, చావు అంచుల వరకు కూడా తీసుకెళ్లి పాకిస్తాన్ ప్రధానిని మనం వదిలేసాం భారత భూభాగంపై. నిజానికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు 8 మిసైల్స్ను ప్రయోగించారు, కొన్ని డ్రోన్లను పంపించారు, F-16 యుద్ధ విమానాన్ని మన భూభాగంపైకి పంపించారు. మన సైనికుల రక్తానికి వాళ్ళు కళ్ళ చూడాలనుకున్నారు, మన ప్రజల రక్తాన్ని వాళ్ళు కళ్ళ చూడాలనుకున్నారు. కానీ భారతదేశం ఇచ్చినటువంటి ప్రాణ భిక్షతోనే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బతికున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బంకర్లోకి పారిపోయి దాక్కున్నాడు. భారతదేశం ప్రయోగించినటువంటి మిసైల్తో మన INS విక్రాంత్ నుంచి పాకిస్తాన్ భూభాగం పైకి ప్రయోగించినటువంటి ఒక మిసైల్ శబ్దంతో చెవులు మూసుకొని ప్రాణభయంతో వణుకుతూ పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లోకి పారిపోయి అక్కడ ఊపిరి పీల్చుకొని బతుకుతూ ఉన్నాడు. భారత పౌరుల ఊపిరి తీయాలని, భారత సైనికుల ఊపిరి తీయాలని
కుట్ర పన్నినటువంటి పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు ప్రాణ భయంతో భారత ప్రయోగించినటువంటి మిసైల్ శబ్దానికి చెవులు మూసుకొని మరి బంకర్లోకి పారిపోయి ఇప్పుడు ప్రాణ భయంతో బతుకుతున్నాడు. పాకిస్తాన్ ప్రధానికి భారతదేశం ప్రాణభిక్షను పెట్టింది, కానీ భారతదేశం మాత్రం చూస్తూ ఊరుకోదు అనే సంకేతాలను ఇచ్చింది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అందరూ కూడా ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. త్రివిధ దళాధిపతులు